కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని అంటే నమ్మి మోసపోయాం చంద్రబాబు. నిత్యావసర సరుకుల రేట్లు తగ్గిస్తామని అంటే నమ్మి మోసపోయాం కళ్యాణ్ బాబు. పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామని అంటే నమ్మి మోసపోయాం లోకేష్ బాబు. మరి ఇంత చేసిన కూటమి ప్రభుత్వం గుర్తుగా జరుపుకుందాం వెన్నుపోటు దినోత్సవం. వెన్నుపోటు వెన్నుపోటు ప్రజలకేమో పన్నుపోటు. ముగ్గురు నాయకులు కుమ్మక్కై చేసిన వెన్నుపోటు. వెన్నుపోటు వెన్నుపోటు ప్రజలపైన అప్పుల పోటు. సూపర్ 6 పథకాలు అంటూ కల చూపిన నాయకులు. సంపద సృష్టిస్తామని మాటలతో మోసం చేసిన నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఇసుక మద్యంలో వేల కోట్లు మాయం. రూపాయికి వేల కోట్ల భూమి మాయం. ఖజానాకు గుండె గీసి ఎవరికి దొరకకుండా ఆకాశయానం. గుంతల రోడ్లు పూడుస్తామని అంటే నమ్మి మోసపోయాం. వాలంటీర్లకు 10,000 ఇస్తామని అంటే నమ్మి మోసపోయాం. జాబు క్యాలెండర్ అంటే నమ్మి మోసపోయాం. రైతులకు రైతు భరోసా అంటే నమ్మి మోసపోయాం. మహిళలకు నెల 1,500 రూపాయలు అంటే నమ్మి మోసపోయాం. 50 ఏళ్లకే పింఛన్ అంటే నమ్మి మోసపోయాం. వెన్నుపోటు వెన్నుపోటు మామకే కాదు వెన్నుపోటు. ఆదేశాల వరకు ఆయన పిలుపు మేరకు ఈరోజు వెన్నుపోటు కనుక ఆంధ్ర రాష్ట్రంలో ప్రకటించి ఏదైతే టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి సూపర్ 6 అనే పేరుతో ప్రజలు మోసం చేశారు. ముఖ్యంగా రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కానీ అలాగే రైతు భరోసా కానీ ఇన్సూరెన్స్ కూడా ఎక్కడ ఇవ్వకుండా సంవత్సరం నుంచి కూడా ముఖ్యంగా రైతులు ఇబ్బంది పెట్టడం. అలాగే మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ విద్య మీద ఎంతో శ్రద్ధ పెట్టి నాడు నేడు పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ వసంత దీవులు కానీ ఏవి కూడా పిల్లలకి విద్యార్థులు పూర్తిగా రూపాయి కూడా ప్రభుత్వం నుంచి పెట్టలేదు. అలాగే ఎంతో ప్రత్యక్షంగా ఉన్న ఆరోగ్యశ్రీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీని మన అరుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మన 5 సంవత్సరాలు కూడా అన్ని జబ్బుల్ని కూడా అందరూ చేర్చి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అందరికీ కూడా వైద్యం అందించే కార్యక్రమం. ఇటు రైతులకి అటు విద్య ఆరోగ్యం ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి ఈ రోజు దాకా సంవత్సరం అయిన తర్వాత రూపాయి కూడా ఎక్కడ కూడా ఏ పథకం కూడా అమలు చేయకుండా మాట్లాడితే అమరావతి 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 అనే ఒకే కాన్సెప్ట్ తోటి ప్రశ్నించే వాళ్ళని కేసులు పెట్టడం గంటకు పరిపాలనే దాన్ని తీసుకొచ్చి అధికారుల్ని ఎవరైనా నోరిస్తే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అవకాశం ప్రతిపక్ష పాత్రగా ప్రభుత్వానికి జరిగేవన్నీ కూడా తెలియజేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు అందరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ పిలుపు మేరకు వచ్చి ఇటు ఎంపీడీసీలు కానీ ఎంపీలు కానీ ఎంపీడీసీలు కానీ సర్పంచ్లు కానీ అలాగే మన కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఒక క్లియర్గా వెళ్ళి మనందరం కూడా ప్రభుత్వం చేసే అరాచకాలని ప్రజలకు ఇచ్చే హామీల్ని నెరవేర్చలేదని చెప్పి మన నియోజకవర్గ స్థాయిలో ఉన్న మండల రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం సమర్పించి ఈ కార్యక్రమాలను కూడా చేయమని మండల రెవెన్యూ అధికారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ప్రజల
ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకునేదాన్ని నెరవేర్చడం ఇక్కడికి అందరూ వెళ్తున్నాం. ఎంతో సంతోషంగా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మన పార్టీ నుంచి మన సోదరుడు మనకి ఎప్పటి నుంచో కూడా మన పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేసి బూత్ కమిషనర్గా మనకు తెలుసు వాసు గారు ఈ కార్యక్రమానికి అడవిలు వాసు గారు రావడం జరిగింది. అది మనందరి తరఫున చేసినా మాట్లాడకుండా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు పొరపడ్డారో ఏం చేశారో తెలియదు, కానీ ఈ కూటమిని అధికారంలో తీసుకొచ్చారు. కడుపు నిండిపోయినోడికి ఆకలి విలువ తెలియదంట. కడుపు నిండిపోయే వరకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఇప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా జనాలకి. అయితే సంవత్సరం వరకు మనం ఎన్ని తప్పులు చేసినా కూడా మనం అడగలేదు, కూటమి ప్రభుత్వాలు ప్రశ్నించలేదు. ఎందుకంటే ప్రజలు పరిపాలించారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి, చూసిన తర్వాతే ప్రశ్నిద్దామనే పరిస్థితిలో ఈ సంవత్సరం ఆగాం. ఈ సంవత్సరంలో చేసింది ఏంటంటే ప్రజల మీద దౌర్జన్యం, స్త్రీల మీద దౌర్జన్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉంటే వాళ్ళని ఎలాగా చంపేయాలి, ఎలాగా అరెస్టులు చేయాలి, ఎలాగ హింసించాలని ఆలోచించారు. కానీ ప్రజలకి నైతికంగా ఇచ్చే కనీస సంక్షేమాలు తీసేసి ఇవాళ ప్రజలను అధోగతిపాలు చేశారు. సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వానికి మంగళహారతి పెట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ప్రజలే చెప్తున్నారు. మనం నాయకులు చెప్పలేదు, మన ప్రభుత్వం కూడా అదే చూస్తుంది. మనలో వ్యతిరేకత రాకూడదు, ప్రజల్లో రావాలి వ్యతిరేకత. మనలో వ్యతిరేకత వస్తే ప్రజలకి వీళ్ళు ఇలాగే చేస్తారు కదా అనుకుంటారు. ఇవాళ ప్రజలే చెప్తే అవన్నీ కూడా తీసి పడేసిన పరిస్థితి తెలుసు. అయితే ఇవాళ వెన్నుపోటు దినోత్సవాన్ని ఆచరణలో ఇంత ఘనంగా జరిగించడాన్ని పెద్దగా పార్టీ చూస్తుంది. పార్టీకి రిపోర్ట్ ఇస్తాము. ఈ కార్యక్రమాన్ని చేస్తున్న రంగనాథ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలకు వెన్నుపోటు, వారిపై అప్పుల కోటు. తల్లికి వందనం అంటే నమ్మి మోసపోయాం, ఉచిత బస్సు ప్రయాణం అంటే నమ్మి మోసపోయాం. నిరుద్యోగులకు నెల 3,000 రూపాయలు అంటే నమ్మి మోసపోయాం. 3 సెంట్ల నివాస స్థలం అంటే నమ్మి మోసపోయాం. జగన్ ఇచ్చిన సంక్షేమం పారద్రోలినారు, కూటమి చెప్పిన పథకాలు ఇవ్వలేకపోయానారు. ఇప్పుడు జగన్ పెట్టిన పులావు పోయే, కూటమి చెప్పిన బిర్యానీ పోయే. మరి ఇంత చేసిన కూటమి ప్రభుత్వం గుట్టుగా జరుపుకుందాం వెన్నుపోటు దినోత్సవం. మంగళవారం అప్పులు తెచ్చే ఈ కూటమి ఏం చేస్తుందో తెలుసా? గడప గడప అందే పాలమాయం చేరారు, రేషన్ను గడప నుంచి తిసిడిపోల వద్ద ప్రజలను నిలబెట్టారు. వీళ్ళకేమో హెలికాప్టర్ లగ్జరీ జీవితం, ఓటు వేసే పాలనకు ఏమో దుర్భర జీవితం. ఈ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుదాం. మరి ఇంత చేసిన కూటమి ప్రభుత్వం గుర్తుగా జరుపుకుందాం వెన్నుపోటు దినోత్సవం. వెన్నుపోటు చంద్రబాబు ప్రజల గుండెల్లో రగిలించిన గాయం. పవన్ కళ్యాణ్ ప్రజల కంట్లో నలుసుగా మారిన వైనం. లోకేష్ తన రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న ద్రోహం. ఈ నిరంకుశ పాలనకు చరమ గీతం పాడుదాం. జగనన్న రావాలి, సంక్షేమ పాలన తేవాలి. మారిన జగనను తూపాయింతో పాలన చూడాలి. జగనన్న రావాలి, సంక్షేమ పాలన తేవాలి. జై జగన్, జై జై జగన్. జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, కార్యకర్త బాగుండాలి.
శూరుడా నీకు నీవే సాటిరా మామనే పొడిచావురా వాగ్దానాలను మరిచి జనాలనే మోసగించి గద్దెనెక్కినంక మీ బుద్ధిని చూపెడితిరా తల్లికి వందనమంటూ మాట ఇచ్చినావురా తల్లితో పాటు పిల్లలను పొడిచినావురా యువతకు ఎగనామము నువ్వు పెట్టినావురా ఏ వెన్ను పోటుదారుడా అబద్ధాల శూరుడా నీకు నీవే సాటిరా మామనే పొడిచావురా రేట్లను పెంచినావురా కరెంటు రేట్లను పెంచినావురా ధరలు ఆకాశాన్ని అంటినాయిరా ధరలు ఆకాశాన్ని అంటినాయిరా నిరుద్యోగ వృత్తికి పంగనామాలు పెట్టే వృత్తికి పంగనామాలు పెట్టే మెగాడియసాని అంటావురా మెగాడియసాని అంటావురా రీఓపెనింగ్ కే కొత్త టీచర్లంటవురా రీఓపెనింగ్ కే కొత్త టీచర్లంటవురా ఇప్పటికీ ఆ ఊసే లేకపాయరా ఇప్పటికీ ఆ ఊసే లేకపాయరా రైతులే వెన్నెముక అంటావురా నీవు సబ్సిడీ రుణాలు మంజూరే లేదురా ఆ రైతుల గడ్డను విరగొట్టినావురా ఏ వెన్ను పోటు వీరుడా అబద్ధాల శూరుడా నీకు నీవే సాటిరా మామనే పొడిచావురా నీకు నీవే సాటిరా మామనే పొడిచావురా ఆడబిడ్డలకు ఆసరా అంటావురా ఆడబిడ్డలకు ఆసరా అంటావురా అందరికీ ఆశ నీవు చూపావురా అందరికీ ఆశ నీవు చూపావురా వెన్ను పోటు పొడిచినట్టే ముంచేవురా వెన్ను పోటు పొడిచినట్టే ముంచేవురా మహిళలకు వాగ్దానాలు ఇచ్చావురా మహిళలకు వాగ్దానాలు ఇచ్చావురా గారడి మాటలతో బురిడి కొట్టిస్తివిరా గారడి మాటలతో బురిడి కొట్టిస్తివిరా వారినే అప్పుల పాలు నువ్వు చేస్తివిరా వారినే అప్పుల పాలు నువ్వు చేస్తివిరా ఎన్నికల సూపర్ సిక్స్ అన్నావురా నీవు ఎన్నికల తరువాత మరిచేపోతివిరా సూపర్ వెన్ను పోటు నువ్వు చేసావురా ఏ వెన్ను పోటు వీరుడా అబద్ధాల శూరుడా నీకు నీవే సాటిరా మామనే పొడిచావురా నీకు నీవే సాటిరా మామనే పొడిచావురా కూటమి అంటే కుళ్ళు రాజకీయము కూటమి అంటే కుళ్ళు రాజకీయము తహసీల్దార్ గారికి అధికారి గారికి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఇటు రైతులకు కానీ విద్యార్థులకు కానీ అలాగే వైద్యం గురించి కానీ బియ్యం వచ్చి కానీ ఏదైతే రకాలు అన్నీ కూడా అమలు చేయించాలని తప్పకుండా ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వం ఇచ్చిన గొప్ప ఖర్చు కాకుండా మిగిలినవి కూడా అమలు చేసిందని చూడాలని తహసీల్దార్ గారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు అభిమతం ముఖ్యంగా రైతులకి రైతు భరోసా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవ్వలేదు పేద విద్యార్థులకి విద్యా దీవెని కానీ వసతి దీవెని కానీ ఏది కూడా అలాగే అమ్మఒడి కానీ విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ జరిగే మెడికల్ కాలేజీలన్నీ కూడా పార్లమెంట్ మెడికల్ కాలేజీ ఇంకా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కాబట్టి ఒక అమరావతి కాదు అమరావతితో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు
చంద్రబాబు నాయుడు గారిని ఈ వినతి పత్రం ద్వారా తెలియజేసి ప్రజల సమస్యల్ని, ఎందుకంటే మీకు అధికారులు ఇచ్చారు, ఒక సంవత్సరం కాలం పూర్తయింది, తప్పకుండా మీ నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రజల యొక్క తీర్పుని మేము శిరసా వహించి ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వానికి గత సంవత్సరం నుంచి కూడా సహకరించాం, ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసి ప్రజలకే అందుబాటులో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద మా ఆతంకం కూడా దృష్టిలో పెట్టి ఈ రూరల్ ఏరియాలో ఏవైతే ఉన్నాయో అన్ని 26 జిల్లాలు కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఎంఆర్ఆర్కి తప్పకుండా నేను పంపుతారని తెలియజేస్తాను.